32వ రోజు మీలా రేపా గారి ఆధ్యాత్మిక ప్రయాణపు అద్భుత అనుభవాలను ఈరోజు ఏం తెలియచేస్తారో తెలుసుకుందామా. ఆ నిరుత్సాహంతోనూ మా అసమర్థతతోనూ ఇలా ఊరికే సాకులు చెప్పుకుంటావు. నేను కూడా నీతో పాటే గుహలో ఉంటే తినడానికి తిండి కట్టుకోవడానికి ఏమీ లేక చాలా బాధలు పడవలసి వస్తుంది. నువ్వు చెప్పే ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడుందో కూడా నాకు తెలియదు అన్న. దయచేసి నువ్వెక్కడో ఒక చోటనే ఉండు. అడవుల్లో యథేచ్ఛగా తిరిగే మృగంలాగా ఒక చోట నుండి మరో చోటకి వెళ్ళబోకు. గొర్రెలకు మళ్ళీ కొండలు గుట్టలు పట్టి తిరగకు. ఈ ప్రాంతపు ప్రజలంతా నీపై భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నారు కనుక ఇక్కడే శాశ్వతంగా ఉన్నావంటే ఆదరంతో తిండి గుడ్డలు అన్నీ ఇస్తారు. నేను చెప్పింది పూర్తిగా వినకపోయినా కొద్ది రోజులు ఇక్కడే ఉండు. నేను ఇస్తున్న ఈ దుప్పటి ముక్కతో నీ వంటికి గుడ్డ తయారు చేసుకో. నేను త్వరలోనే వచ్చి నిన్ను కలుసుకుంటానని బెచ్చమెత్తి నాకు ఏదన్నా సంపాదించడానికే వెళ్ళింది. ఆమె చెప్పిన మాటలు అనుసరించి నేను విధిగా ఆ దుప్పటిని ముక్కలు ముక్కలుగా చేసి ఒక ముక్కతో తలకు అచ్చదనం చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న తొడుగులు తయారు చేసి నా చేతి వేళకు వేసుకున్నాను. 2 కాళ్ళకు అలాగే 2 తొడుగులు వేసుకున్నాను. ఆ తర్వాత నా సోదరి శరీరంలో ఏది చూచి సిగ్గుపడిందో ఆ ఇంద్రియానికి కూడా మరొక తొడుగు వేసుకున్నాను. కొద్ది రోజులకు నా సోదరి మళ్ళీ తిరిగి వచ్చి నేను కష్టపడి చేసిన పనిని చూచేసరికి ఆమెకు తీవ్రమైన కోపం కలిగింది. ఆమె వచ్చేసరికి నేను తయారు చేసుకున్న తొడుగుల్లో ప్రతి ఒక్కటి శరీరంపై ధరించే ఉన్నాను. ఆమె కోపంతో ఇలా అంది, అన్న, నువ్వు మానవులందరికంటే హీనంగా ప్రవర్తిస్తున్నావు. అందరికంటే సిగ్గులేనివాడిగా తయారయ్యావు. నేనెంత శ్రమపడి నీకు తెచ్చిన దుప్పటిని ఎందుకు పనికి రాకుండా చేశావు? ఒక్కొక్కప్పుడు నీ ధ్యానాన్ని మాని ఇతరులకు వచ్చే కోరికలు లేనట్లు కనిపిస్తావు. మరొకప్పుడు ఇలాంటి పనికిమాలిన పనులు గంటలు గంటలు వృధా చేసి ఇచ్చిన వస్తువులు ఇలా పాడు చేసుకుంటావని అంది. అప్పుడు ప్రశాంతంగా నేను ఇలా సమాధానం చెప్పాను. అందరిలోకి నేనే ఎంతో అర్హుడినని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే జీవితాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉన్నదో అంతగానూ సద్వినియోగం చేసుకోగలను. నిజానికి ఇది అందరి చేత లజ్జాకరమైన తలచబడిన ఏది నిజానికి లజ్జాకరమో ఏది కాదో తెలుసుకునే నేను ఇటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎన్నుకున్నాను. నాకు ప్రకృతి ప్రసాదించిన రూపాన్ని చూచి నువ్వు సిగ్గుపడుతున్నట్లున్నావు. నా శరీరంలో ఏ అవయవమైతే నీవు సిగ్గుపడటానికి ఆగ్రహించడానికి కారణమైందో ఆ అవయవమును విచ్ఛేదనం చేయడానికి సాధ్యం కాదు కదా. కనుక అందుకని ఈ చిన్ని తొడుగును తయారు చేసుకున్నాను. నా శరీరంలో ఇతర అవయవాలన్నీ కూడా దాని ఆకృతికి భిన్నంగా లేవు. ఓకే మాస్టర్స్, నా శరీరంలో ఏ అవయవం అయితే నువ్వు సిగ్గుపడడానికి ఆగ్రహించడానికి కారణమైందో ఆ అవయవుని విచ్ఛేదనం చేయడానికి సాధ్యం కాదు కదా. కనుక అందుకని ఈ చిన్న తొడుగును తయారు చేసుకున్నాను. నా శరీరంలో ఇతర అవయవాలన్నీ కూడా దాని ఆకృతికి భిన్నంగా లేవు కనుక వాటికి ఎటువంటి తొడుగులు తొడిగానో దీనికి అటువంటి తొడుగునే వేసుకోవటంలో అశ్లీలత ఏమీ లేదనుకున్నాను. ఇప్పుడు నా మర్మేంద్రియానికి అచ్చదనం ఏర్పడింది కనుక నువ్వు ఇచ్చిన దుప్పటి వ్యర్థం కాలేదులే. నువ్వు ఏ ప్రయోజనమును ఆశించి ఇచ్చావో ఆ ప్రయోజనం నెరవేరింది కదా. చూడటానికి నాకంటే నీవు లజ్జ కలిగిన దానిలాగా కనిపిస్తున్నప్పటికీ నిజానికి కేవలం నువ్వు నా అలాంటి నటనను మాత్రమే చేస్తున్నావు. కనుక నేనంత పడవలసి వచ్చినప్పుడు అలాంటి నీ నటన గురించి నేనెంత సిగ్గుపడాలో నీవే ఆలోచించు. అంటే సిగ్గుపడనవసరం లేని దానిని గురించి సిగ్గుపడే నీవు పడుతున్న సిగ్గు గురించి నువ్వెంత సిగ్గుపడాలో ఆలోచించు. లేకపోతే సిగ్గే కనుక ఉంటే నీ మర్మేంద్రియాలను నీవు ఛేదన చేసుకోలేకపోయావా అన్నాను. అంతటితో ఆమె కోపంతో ముఖం ముడుచుకున్నది. నేను ఇంకా ఇలా చెప్పుకుపోయాను. లౌకికులైన మనుషులు ఎక్కడ లజ్జకు స్థానం లేదో అక్కడ లజ్జను చూస్తాడు కానీ ఏ పనులైతే అసలు లజ్జాకరమో అటువంటి చెడు పనులు చేసేటప్పుడు మాత్రం సిగ్గుపడరు. కనుక ఏది లజ్జాకరమో కాదో అనే విషయంలో వారికి సరి అయిన అభిప్రాయం లేదు అని చెప్పాను. అప్పుడు నేను ఆమెను మరొక తత్వాన్ని పాడి వినిపించాను.
అదే విషయాన్ని మరొకసారి ఆ తత్వంలో గట్టిగా నొక్కి చెప్పాను. భౌతిక సుఖాలన్నీ అన్నిటినీ పరిత్యజించి సన్యాసులంతా సత్యానికి, అన్వేషణకు తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు లౌకికులంతా ఏ పనులు లజ్జాకరమని, వేటిని కావని తలుస్తారో ఆ విలువకే మాత్రమే ప్రాధాన్యతమివ్వకుండా ఉండాలని చెప్పారు. నా సోదరి అయిన పేట కూడా అటువంటి వాటి కోసం తనకి తాను బాధ పెట్టుకుంటుంది అని పాడాను. థ్యాంక్ యూ మాస్టర్స్.